హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే రకరకాల డౌట్స్ని అయితే అడుగుతా ఉన్నారు. డౌట్స్ని అడిగి దాని గురించి ఒక వీడియో చేయండి, మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మా యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేయండి, దాని గురించి ఒక స్పెషల్గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్స్ అయితే రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మెయిల్స్ కూడా రావడం అనేది జరిగింది. సో మెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఏం పెట్టట్లేదు. సో కామెంట్స్ అయితే ఎంతమంది అయితే చేసిండ్రో ఆ కామెంట్స్ని అయితే పెట్టి వాటికి సంబంధించినటువంటి డౌట్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే ఆన్సర్స్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. ఈ ఒక్క వీడియోతోని మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా క్లారిఫై చేస్తాను. సో ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే హైప్ బటన్ అయితే మీరు తప్పకుండా చేయండి. హైప్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది గైస్. చాలా టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో నేను. సో మీరైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోనైతే హైప్ చేయండి. చాలా మందికి, ఎందుకంటే మనకు చాలా టైం లేదు. ఎందుకంటే నాకు చూసుకున్నాను కదా, నా డౌట్ క్లియర్ అయింది కదా అంటే అదే డౌట్ ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఆ డౌట్ కూడా క్లియర్ కావాలి కదా, ఎందుకంటే మనకు టైం లేదు. షార్ట్ పీరియడ్‌లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడము, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్, చేంజ్ వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా! చాలా షార్ట్ పీరియడ్‌లో జరగాలి కాబట్టి, సో ఇంకెవరికైనా డౌట్స్ మీలాగానే వస్తే వాళ్ళకి డౌట్ కూడా క్లియర్ కావడానికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. షేర్ చేయడంతో పాటు హైప్ చేస్తే ఏందంటే చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా గైస్? సో చూద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, "అన్న, హాస్టల్ ఫీజు అండ్ కాలేజ్ ఫీజు రిటర్న్ ఇస్తారా? థర్డ్ ఫేజ్‌లో సీట్ వస్తే, అంటే మూడో ఫేజ్‌లో సీటొస్తే హాస్టల్ ఫీజు కట్టినటువంటి కాలేజ్ ఫీజు రిటర్న్ ఇస్తారా?" అని చెప్పేసి అడుగుతున్నారు. ప్లీజ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్న. వీడియో చెయ్యి. మేము ఆప్షన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక తమ్ముడైతే కామెంట్ సారీ ఒక సమంత అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నా ఆన్సర్ ఏంటంటే, హాస్టల్ ఫీజు మాక్సిమం ఏంటి అనంటే హాస్టల్ ఫీజ్ అయితే రిటర్న్ చేయడానికి కొంచెము వెనక ముందు ఆలోచిస్తుండొచ్చు. బట్ ఈజీ ఖచ్చితంగా అయితే ఇస్తారు. బట్ ఎంతిస్తారు ఏంటి అనేది ఆ కాలేజ్ మేనేజ్‌మెంట్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో మీరైతే కొంచెం గట్టిగా అడిగితే తప్పకుండా మీ యొక్క హాస్టల్ ఫీజ్ మీకైతే రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కాలేజ్ ఫీజ్ అయితే ఖచ్చితంగా బ్యాక్ వస్తుంది. మీరు ఏ కాలేజ్‌కైతే వెళ్తారో ఆ కాలేజ్‌కైతే రిటర్న్ అన్న ట్రాన్స్‌ఫర్ వాళ్ళకైనా ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పొచ్చు. మీరైతే కాలేజ్ ఫీజ్ అయితే వస్తుంది. సో దా దాని గురించయితే మీరేం వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. హాస్టల్ ఫీజ్ గురించి కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కానీ మీరు గట్టిగా అడిగితే హాస్టల్ ఫీజ్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ డౌట్‌కు సంబంధించి. ఆహ్, సో మీరు సెకండ్ ఫేజ్‌లో ఎలా పెట్టుకోవాలి అనంటే, ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్‌లో సెకండ్ ఫేజ్‌లో సారీ నేను థర్డ్ ఫేజ్‌లో ఎలా పెట్టుకోవాలంటే, సెకండ్ ఫేజ్‌లో మంచి కాలేజ్ రాలేదు అనుకుంటేనే మీరు థర్డ్ ఫేజ్‌కి వెళ్ళండి. ఎందుకంటే థర్డ్ ఫేజ్‌లో చాలా సీట్స్ లిమిటెడ్‌గా ఉన్నాయి. అంటే ఐ మీన్ బ్రాంచ్‌లలో చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. కాబట్టి బ్రాంచ్‌లనైతే ఆచితూచి సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కామెంట్ చూద్దాం. అన్న, సెకండ్ కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చిన తర్వాత థర్డ్ కౌన్సెలింగ్ పెట్టుకుంటే థర్డ్ ఫేజ్‌లో సీట్ రాకుంటే సెకండ్ ఫేజ్‌లో సీటు ఉంటుందా? చెప్పండి ప్లీజ్. సో గైస్, మీకు థర్డ్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయ్యి ఎ అయితే ఇప్పుడు మీరు థర్డ్ ఫేజ్‌కి వెళ్తున్నారు కదా! థర్డ్ ఫేజ్‌లో మీకు సీట్ అలాట్ అయిందనుకోండి. మీకు సెకండ్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీట్ ఎప్పుడు క్యాన్సెల్ అవుతుంది అనంటే, మీరు థర్డ్ ఫేజ్‌లో రిపోర్ట్ చేస్తే మాత్రమే సెకండ్‌దనేది సెకండ్ కాలేజ్‌లో అంటే సెకండ్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీట్ అయితే క్యాన్సెల్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. సో మీరు థర్డ్ ఫేజ్‌లో రిపోర్ట్ చేయలేదు అనుకోండి. సెకండ్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుందన్నట్టు. ఇది సో మీరు దాని గురించి ఇది క్లారిటీ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ అడిగిన దానికి ఇది అన్నట్టు ఆన్సర్. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన తర్వాత థర్డ్ కౌన్సెలింగ్ పెట్టుకుంటే, థర్డ్ ఫేజ్‌లో సీటు రాకుంటే సెకండ్ ఫేజ్ క్యాన్సెల్ అవుతుందంటే క్యాన్సెల్ కాదు. ఉంటది. ఓకేనా? థర్డ్ ఫేజ్‌లో రాకపోతే సెకండ్ ఫేజ్‌లో ఉన్నటువంటి సీట్ ఉంటది. నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం. థర్డ్ ఫేజ్‌లో అంటే అలాట్ అయిన సీటు యాక్సెప్ట్ మై జాయినింగ్ చెయ్యకుంటే సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటు ఉంటదా? అంటే థర్డ్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయితే, ఆ సీట్‌ను నేను యాక్సెప్ట్ చేయకపోతే సెకండ్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీట్ అలాట్ అవుతదా అనేదనుకుంటా క్వెషను. నాకైతే అదే అర్థమైంది. సో, మీకు థర్డ్ ఫేజ్‌లో ఒక కాలేజ్‌లో మీరెళ్లిర్రు. కౌన్సెలింగ్‌కెళ్లిర్రు. వెబ్ ఆప్షన్స్ పెట్టిండ్రు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ థర్డ్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీట్ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్‌లో వచ్చిందే ఉంచుకోవాలి అనుకుంటే థర్డ్ ఫేజ్‌లో రిపోర్ట్ చేయకపోతే రిమైనింగ్ మీకు సెకండ్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీట్ అయితే క్యాన్సెల్ కాకుండా అలానే ఉంటుంది. సో, దీనికి నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఆహ్, ఇది అన్న, నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజ్‌లో అనుకోండి. ఇంజినీరింగ్‌లో అని చెప్పేసన్నారు. సీఎస్ఈ ఆర్ సీఎస్ఎంలో వేకెన్సీ సీట్స్ ఉన్నాయా? సో గైస్, ఏ కాలేజ్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకెలా తెలుస్తుందంటే, వెబ్ ఆప్షన్స్‌కెళ్ళినప్పుడు ఫిల్డ్, అన్‌ఫిల్డ్ సీట్స్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయన్నట్టు. ఫ్రీజ్ అయితే అది ఫిల్డ్ అన్నట్టది. అంటే మనకు ఆప్షన్ పెట్టుకోవడానికి ఎనేబుల్ అయ్యి ఉంటేనేమో ఆ సీట్లనేది మనకు అవైలబుల్‌గా ఉన్నట్టు. అదర్‌వైజ్
బ్రాంచ్‌లో అంటే సీఎస్ బ్రాంచ్ కావచ్చు, సీఎస్ఎం కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఈసీఈ కావచ్చు, సీఎస్ఈ, ఏఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. మిషన్ లెర్నింగ్ అయినా కావచ్చు. ఎంఎల్ అయినా కావచ్చు. అయితే అది మనకి ఎనేబుల్‌లో కనిపిస్తే మాత్రమే అందులో సీట్లున్నాయని అర్థం. ఆ సీట్‌లో కూడా కాంపిటీషన్ బాగా ఉంటుందనేటువంటి విషయాన్నయితే అర్థం చేసుకోండి. సో, సీఎస్ఈలో ఎంత తక్కువగా ప్రియారిటీ తక్కువ చేసుకుంటే అంత మంచిది. బట్ నేను అసలు పెట్టొద్దు అనను కానీ, ఆ ప్రియారిటీ సీఎస్ఈకి ఇస్తూనే సెకండ్ ప్రియారిటీ హ్మ్, చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నట్టు. అంటే 100కి పైగా మీరు 150-200 పెట్టుకున్నా పర్లేదు. ఓపికగా మంచి మంచి కాలేజీలు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి గైస్. ఇంకొకటేంటి అనంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం. మీరు ఎంచుకున్నటువంటి కాలేజులు మీకు దగ్గరలో ఉందా? ఇమ్మీడియేట్‌లీ మనము సీట్ అలాట్‌మెంట్ కాగానే ఇమ్మీడియేట్‌లీ పోయి రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసేటువంటి సమయం మనకుందా? ఇమ్మీడియేట్‌లీ అక్కడికి మనం రీచ్ అవుతామా? అనేది కూడా ఆలోచించుకోండి. ఎక్కడో కాలేజీలో సీటొస్తే ఇక్కడి నుంచి అక్కడికి పోయి రిపోర్ట్ చేసేంత టైం మనకుంటుందా? అనేది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే టైం లేదు అక్కడ. టైం లేదు కాబట్టి ఈ విషయాన్నయితే ఖచ్చితంగా అయితే మీరు ఆలోచించుకోండి. సో, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఇక్కడొచ్చేసి బ్రో నాకు 36,000 ర్యాంక్ వచ్చింది బ్రో. ప్రగతి ఆర్ ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం కాలేజ్‌లో సీఎస్ఈ అండ్ సీఎస్ఎం, సీఎస్‌డి వచ్చే ఛాన్స్ ఉందా బ్రో? ఐ యామ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగరీ బ్రో. ప్లీజ్ రిప్లై బ్రో అని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడ చూడండి గైస్, 36,000 ర్యాంక్ అంటే పర్లేదు మంచి ర్యాంకే. అంటే టాప్ అని చెప్పేసి అనలేం కానీ పర్లేదు మంచి మంచి ర్యాంకే వచ్చింది. ప్రగతి ఆదిత్య ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం కాలేజ్‌లో సీఎస్‌ఈ అనేది మర్చిపోవాలి గాయ్స్, మళ్ళీ చెప్తున్నాను. సీఎస్‌ఈలో ఎందుకంటే చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి. నంబర్ ఆఫ్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి సీఎస్‌ఈకి సంబంధించినటువంటి సీట్లలో కూడా మనకేంది ఆల్‌మోస్ట్ 93% ఏమో ఫిల్ అయింది గదా! 93 పొద్దున్న వీడియోలో చెప్పాను. ఆహ్, ఆల్‌మోస్ట్ అందులో ఫిల్ అయ్యున్నాయి. మనకు సీఎస్‌ఈకి సంబంధించినటువంటి ఇతర బ్రాంచ్‌లలో కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎస్‌ఈ అయితే మీరు మర్చిపోండి గైస్. సీఎస్‌ఈకి ఆల్టర్‌నేట్‌గా ఇంకేముంది? మనకి ఇంజినీరింగ్ చేయాలి అనుకుంటే సీఎస్‌ఈకి సంబంధించి కంప్యూటర్స్‌తో పాటు ఇంకేమున్నాయి అనేది ఆల్టర్‌నేట్‌గా ఆలోచించుకొని సీఈసీ తీసుకుంటారా? లేకపోతే సీఎస్‌ఈలో ఏమైనా ఏఐ ఉందా? ఎంఎల్ ఉందా? లేకపోతే సీఎస్‌డి ఉందా? మీరన్నట్టు ఇలాంటివేమన్నా కోర్సులుంటే వాటికి మాత్రమే ప్రియారిటీ ఇయ్యండి. సీఎస్‌ఈలో ఆల్‌మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. అందరూ గూడా సీఎస్‌ఈకి ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఆ సీట్లయితే ఆల్‌మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. సో, 36,000 అంటే మీకు ఆ యూనివర్సిటీలల్లో వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్‌లల్ల గాయ్స్ 1100 సీట్లు మాత్రమే మిగిలిపోయినాయి. గుర్తుంచుకోండి. 1100 ప్లస్ మాత్రమే సీట్లున్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్‌లల్ల. ఎన్ని యూనివర్సిటీలున్నాయో లెక్క చూసుకోండి. దాంట్ల ఏ బ్రాంచ్‌లో ఎన్నున్నాయనేది మీకు అక్కడ ఫిల్ చేసేటప్పుడు కనిపిస్తది. దాన్ని ఫిల్ చేస్తున్నప్పుడు వెబ్ ఆప్షన్స్‌ని పట్టుకొని దాన్ని బట్టే మీరైతే వెబ్ ఆప్షన్స్‌ని ఇవ్వండి. సో, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. రావచ్చు మీకైతే 36 ఉంది గదా! రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సీఎస్‌ఈ కాకుండా మీరు వేరే ఆలోచిస్తే బావుంటది అనేది నా సజెషన్. సో, నెక్స్ట్ కామెంట్. అన్న నేను ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. సెకండ్ ఫేజ్‌లో ఫీజ్ కూడా పే చేశాను. అన్న ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవచ్చా? ఇప్పుడెలా అన్న చేంజ్ చేసుకోవచ్చా? అన్న ప్లీజ్ ఆన్సర్ చెప్పన్న. సో, చేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఫేజ్‌కొచ్చేసి మీకు మంచి కాలేజ్‌లో వచ్చింది అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా దాని నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. ఫీజయితే మీకు రిటర్న్ ఒస్తుంది. దాంట్లో ఇబ్బందేం లేదు. డాక్యుమెంట్ సబ్మిట్ చేషినా గూడా ఒస్తది. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. చేషినా గూడా వాళ్ళైతే మీరక్కడ జాయిన్ కాకపోతే మీ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు పెట్టుకోలేరు గదా! వేరే కాలేజ్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా అయితే అక్కడి నుంచయితే వస్తుంది. మీకు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవద్దనేది మనకు జీవో గూడా ఉంది. అంటే మనకు తీసుకోవద్దని జెప్పేసి సర్క్యులరే ఉంది గదా! దాని గురించి. మీరు దాని గురించి ఏం భయపడొద్దు. మీరైతే మీకు ఛాన్స్ ఉంటే మారొచ్చు. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ బ్రో 151,000 ర్యాంకు జేఎన్‌టీయూ ఏ కలికిరిలో సివిల్ ఆర్ ట్రిపుల్ ఈలో సీటు వస్తుందా? అంటే ఇప్పుడు ట్రిపుల్ ఈలో వచ్చేసి చాలా వరకు ఏంటి అనంటే సీట్స్ చాలా ఫిల్ గాకుండానే ఉన్నాయి. అంటే స్టేట్ వైడ్‌గా చూస్తే. మళ్ళీ స్టేట్ వైడ్‌గా చూసినప్పుడు కాలేజ్ వైస్‌గా చూసుకుంటే మళ్ళీ చాలా తక్కువుంటాయన్న. సో, మీరక్కడ బ్రో నా ఆన్సర్ ఏంటంటే మీకు ఒకవేళ అక్కడ ఉంటే జేఎన్‌టీయూలో ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇది క్యాస్ట్ ఏంటనేది రాయలేదు బ్రో. సో, అదైతే రాయలేదు గాబట్టి మీకైతే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు. ఓకేనా? ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. జస్ట్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఒక సెకండ్ జస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి అదన్నట్టు. ఏ కాలేజ్‌లో ఇంకా ఎన్ని వేకెన్సీ సీట్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలి. సో, గీతం మీకేంటంటే ఆన్సరు మీరు చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్‌కెళ్తారు గదా!
అప్పుడు మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బయట అంత చెప్పరు. బట్ ఇంటర్‌లో స్లైడింగ్ వచ్చేసుంటే ఈ పాటికి మనకి ఏ కాలేజ్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్‌లో ఎన్నున్నాయనేది తెలిసిపోతుండే. కానీ మనకది స్లైడింగ్ రాకపోవడం వల్ల అదైతే బయటకు రాలేదు. సో, కొంతమంది అంటే మనకు ఆ కాలేజ్‌లకు సంబంధించినటువంటి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే అలా మాత్రమే డేటా తెలుస్తుంది. సో, ఇదన్నట్టు. నెక్స్టొచ్చేసి ఆహ్ చూడండి. కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? అది చెప్పాను కదా! ఇప్పుడైతే అది బయటకి రాదు. అది ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటే మాత్రమే ఆ లిస్ట్ వచ్చేది. ఆ లిస్ట్ ప్రకారంగా మనకి ఏ బ్రాంచ్‌లో, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. సో, ఇప్పుడైతే తెలుసుకోవడం కొంచెం కష్టం. చాయిస్ ఫిల్లింగ్‌లోనే మనకు తెలుస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సార్ వేకెన్సీ ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది? సో, సేమ్ ఆన్సర్ దీనికి కూడా. నెక్స్ట్ చూద్దాం. అన్న నా ర్యాంక్ 28,000 నాకు రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో సీఎస్ఈ ఆర్ సీఎస్ఈ స్పెక్యులేషన్స్ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? స్పెక్యులేషన్ చీట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అని జెప్పేసంటే, సీఎస్ఈలో ఆల్‌మోస్ట్ నేను చెప్తున్నాను. మీ ర్యాంకు వెరీ గుడ్ బాగుంది. 28 అంటే. బట్ వేకెన్సీ ఉంటే మాత్రం వస్తుంది. ఒకవేళ మీకంటే ముందల ఆ కాలేజ్‌లో ఎంత కట్ అయిందో తెలిస్తే మీకొస్తదా రాదా? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది బట్టే తెలుస్తుంది. సో, రావడానికైతే ఛాన్సెస్ ఉంది. సీఎస్ఈ. ర్యాంక్ బావుంది. సో, ఛాన్సెస్ మాత్రమే ఉంది. దానికి ఆల్టర్‌నేట్ గూడా ఆలోచించండి. అన్న ఫస్ట్ ఫేజ్‌లో 28,000 ర్యాంక్. ఇంకా ఆర్‌జీఐటీ, నంద్యాల సీఎస్‌ఈ వచ్చింది. ఇప్పుడు ఈసీఈ వస్తదా? ఖచ్చితంగా రావచ్చు. ఈసీఈ అనంటే కొంచెం సీఎస్‌ఈ కష్టం అని చెప్పొచ్చు గానీ, దీనికైతే ఈసీఈకైతే రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్రో మెకానిక్‌కి ఛాన్స్ ఉందా బ్రో? రఘులో 122,000 అంటే 1,22,000 ఆర్ విజ్ఞాన్ ఛాన్సెస్ ఉన్నాయి. మెకానికల్‌కి సంబంధించి చాలా తక్కువ అసలు మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ప్రయారిటీ ఇస్తలేరు కాబట్టి మీకు రావడానికైతే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. బ్రో నాకు 15,000 ర్యాంకు. బీసీఏ బాయ్. నెల్లూరు నారాయణ, గీతాంజలి ఆర్ ఎన్‌బీకేఆర్‌లో సీఎస్‌ఈ ఆర్ స్పెషలైజేషన్స్ వస్తాయా? 15,000 ర్యాంక్ అంటే చాలా మంచి ర్యాంకు. బట్ మీకు వేకెన్సీ ఉంటే మాత్రం తప్పకుండా ఒక సీట్ వస్తుంది. సో, సార్ నాకు 1,07,000 ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ అదే వచ్చింది. అండ్ ఐఎం, ఐఎం ఓసీ నేనా? ఐ యామ్ ఓసీ కేటగరీ ఫీమేల్. నాకు ఈసీఈలో ఏ కాలేజ్ పెట్టాలో చెప్పండి సార్. అండ్ దట్ టూ గుంటూరు డిస్ట్రిక్ట్‌లో అంటే 1,07,000 అంటే మీకు మిగిలిపోయినటువంటి అంటే ఇంకా కాలేజ్‌లలో చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో వచ్చేసి ఈసీఈ అంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటది. బట్ ఈసీఈ అయితే ట్రై చేయొచ్చు. మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫీమేల్ కాబట్టి. నెక్స్ట్ జేఎన్‌టీయూకే కాకినాడ లేకపోతే జేఎన్‌టీయూఏలో వేకెన్సీస్ ఉన్నాయా? ఎస్టీ 6,000 ర్యాంక్ ఈసీఈ అన్న ప్లీజ్. 6,000 అంటే చాలా మంచి ర్యాంకు. బట్ వేకెన్సీస్ అయితే మీకు యూనివర్సిటీస్‌లలో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి 90% వచ్చే ఛాన్స్ ఉంది మీకు. 90% వచ్చే ఛాన్స్ ఉంది. తప్పకుండా మీకొచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అన్న 6.9K అంటే ఇది 6,900 లేకపోతే 69 6.9K అంటే 6,900 ర్యాంకు. బీసీబీ బాయ్ ఏయూ రీజియన్ వీఐటీ ఏపీలో సీఎస్ఈ, సీఎస్ఎం, సీడీఏ, సీఎస్ఈ ఆర్ ఎస్ఆర్ఎం ఏపీ సీఎస్ఈ వస్తుందా? 6.9 అంటే ఖచ్చితంగా రావచ్చు. 90% ఛాన్స్ ఉంది. మీకైతే వస్తది. నెక్స్ట్ అన్న నా ర్యాంక్ 8K బీసీడీ బాయ్. సెకండ్ ఫేజ్‌లో ఓవర్‌లుక్‌లో జీవీపీటీ వచ్చింది. జీవీపీఈకి థర్డ్ ఫేజ్‌లో కౌన్సెలింగ్‌లా మంచి కాలేజ్ వస్తుందా? వస్తది. మీకెందుకు 8K కాబట్టి మీకు వస్తుంది. బట్ సీట్లు మీకంటే ఆల్రెడీ చాయిస్ ఫిల్లింగ్‌లో ఏం చేస్తారు అనంటే ఆల్రెడీ మనం ఒకటి పెట్టేసినాం కాబట్టి మన తర్వాత ఉన్నటువంటి ర్యాంక్‌లు అంటే మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉంది. ఓ 30,000, 40,000 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకు మీకంటే ముందు ఫిల్ అయితే అలా సీట్ అయితే మీకు ఇయ్యలేరు. బట్ వేకెన్సీ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ మీకే వస్తుంది 8Kలో. ఓకేనా? అన్న జీఐఈటీ కాలేజ్‌లో సీఎస్ఈ సెకండ్ ఫేజ్‌లో 1,02,000 వరకు కట్ ఆఫ్ తీశారు. ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో 1.4 లాక్ 1000 ర్యాంక్ అంటే 1,04,000 ర్యాంకు సీఎస్ఈ వస్తదంటే చెప్పలేం. సీఎస్ఈలో రాదు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అందులో లేవు కాబట్టి రాదని చెప్తున్నా. ఓకేనా? అన్న హాస్టల్ ఫీజు అండ్ కాలేజ్ ఫీజు రిటర్న్ చేస్తారా? థర్డ్ ఫేజ్‌లో ఆహ్ అంటే కామెంట్స్ అయిపోయినాయి గైస్. ఇదన్నట్టు. అంటే మీకు ఉన్నటువంటి డౌట్‌లన్నీ ఆల్‌మోస్ట్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రము నాకు కామెంట్‌లో హిట్ చేయండి. మీ కామెంట్ రాస్తే తప్పకుండా నేనైతే మీకు ప్రతి కామెంట్‌కి నేను ఆన్సర్ చేస్తాను. మన వ్యూవర్స్ అందరికీ, మన సబ్‌స్క్రైబర్స్ ఆహ్, ఎ బీటెక్ సీట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.